కాకినాడ రామారావుపేటలో వేంచేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చనల నడుమ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా టీవీ రమణారావు ఆధ్వర్యంలో భగవంతుని సేవగా తమిళనాడు నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన గొడుగులకు ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి చైర్మన్ లక్కోజు లావణ్య ఆలయం వద్ద ప్రత్యేకంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి సమర్పించారు. అనంతరం స్వామివార్ల వివాహ సందర్భంగా తలంబ్రాల కోసం రమణారావు సమర్పించిన ప్రత్యేక ముత్యాలు, గాజులు, పసుపు కుంకుమలను వేద పండితులకు అందజేశారు. శివపార్వతుల కళ్యాణం వనమాడి మోహనవర్మ దంపతులచే ప్రత్యేక పూజా సంకల్ప కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మొగంటి నాగభోగేశ్వర్ శర్మ, మొగంటి కామేశ్లు జరిపించారు. ముందుగా దేవుడికి సమర్పించిన కానుకలకు మోహనవర్మ రమణారావు స్వగృహంలో వేద పండితులు మొగంటి రాంబాబు, నరసింహమూర్తి శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి మేళతాళాలతో, డప్పులతో భారీ ఎత్తున బాణసంచ కాలుస్తూ ఊరేగింపుగా శివాలయం చేరుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణకోమంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొండబాబు పంపిన ఆధ్యాత్మిక సందేశాన్ని మోహనవర్మ చదివి వినిపిస్తూ భగవంతుని సేవలో ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఎంతో చరిత్ర కలిగిన రామారావుపేట శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అద్భుతమైన గొడుగులను సమర్పించడం మరియు భక్తులందరికీ స్వామివారి తలంబ్రాలుగా సమర్పించిన ముత్యాలు మరియు గాజులు, పసుపు కుంకుమలను ప్రసాదంగా అందజేయడం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చునని ఆయన అన్నారు. వైశాఖ మాసంలో ఏకాదశి పర్వదినాన్ని శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం, వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొనడం అపర కైలాసంగా భక్తి పార్వస్యంలో అన్నారు. ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు మాట్లాడుతూ ఎంతో ప్రాశస్త్యం గల రామారావుపేట శివాలయానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన స్మార్ట్ సిటీ శాసనసభ్యులు కొండబాబు, ఆలయ ధర్మకర్తల మండలికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. గత సంవత్సరం కళ్యాణోత్సవ సందర్భంగా ప్రత్యేక ఉయ్యాలను అందజేశామని, ఈ సంవత్సరం స్వామివారికి ప్రత్యేక ఛత్రాలను అందజేయడంతో పాటు కళ్యాణోత్సవంలో తలంబ్రాలుగా ముత్యాలను అందజేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రమణారావు చెప్పారు. ప్రసాదంగా స్వీకరించిన ఈ ముత్యాలను స్త్రీలు తమ మాంగళ్యంలో పొందుపరుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ భక్తులకు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కళ్యాణ అక్షంతల తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. వేద పండితులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మోహనవర్మ దంపతులు, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, దీపికా దంపతులకు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు, పద్మజ దంపతులు నూతన పట్టు వస్త్రాలు, పండ్లు, ముత్యాల తలంబ్రాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, దీపిక, వేద పండితులు యాతగిరి మద్వేష్, ధర్మకర్తల మండలి సభ్యులు కొండపల్లి దేవి, శైలజ, కాలేపు నాగమల్లేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడి సునీత, పాపిరెడ్డి భాస్కర్ రావు, అలిపిరి శ్రీనివాస్తో పాటు కార్యనిర్వహణ అధికారి బాదం శ్రీనివాస రామచంద్రరావు పలువురు పాల్గొన్నారు.